ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. 119వ కీర్తన 81వ వచనం నుంచి 88వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 81వ వచనం నుంచి 88వ వచనం వరకు. ఈ కీర్తన అంతటిలో చూస్తే కీర్తనకారుడు కష్టాల్లో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అతడు ఎవరో అని మనకు తెలుసుకోవాలని ఉంది. దావీదా, దానియేలా, హిజ్కియా, వీళ్ళు ఎవరై ఉంటారబ్బా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అతని శ్రమలు విశ్వవ్యాప్తం అవ్వాలని ఉద్దేశించాడు. కష్టాల్లో ఉన్నటువంటి విశ్వాసి ఎవరైనా, అతడు లేకపోతే ఆమె, వాళ్ళ పేర్లు ఈ కీర్తన మీద రాసుకుని ఈ కీర్తన పాడుకోవచ్చు. ఎనభై 81వ వచనం నుంచి 83వ వచనం వరకు కీర్తనకారుడికి 2 విషయాలు అత్యవసరంగా కావాలి. ఒకటి, అతడు ఉజ్జీవింపబడాలి. ఎందుకంటే శ్రమల మధ్య అతడు నలిగిపోతున్నాడు, నిరాశలో ఉన్నాడు, అతని ఆత్మ సొమ్మసిల్లిపోతుంది. దేవుడు చేయబోయే కార్యాన్ని చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే 81వ వచనంలో అంటాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. రక్షణ అనేది చాలా రకాలుగా ఉంటుంది. అయితే బైబిల్ చెప్పే విధమైన రక్షణ కీర్తనకారుని మనస్సు ఆశపడుతూ ఉంది. రక్షణ అంటే పాపము నుండి, దాని ఫలితము నుండి రక్షణ, దాని అధికారము నుండి, దాని ప్రభావం నుండి విడుదల, దుఃఖాల నుండి, వ్యతిరేక పరిస్థితుల నుండి రక్షణ. ఇలాగా ఎన్నో రకాలుగా రక్షణ అనే మాట మనం వాడతాం. అయితే కీర్తనకారుని పరిస్థితి మనకు తెలుసు. విమాన ప్రయాణం చేసే వాళ్ళ అనుభవం మనం చూస్తే, దట్టంగా అలుముకున్నటువంటి మబ్బుల మధ్య చేసే విమాన ప్రయాణం వాళ్ళు చెప్పడం నేను విన్నాను. ఆకాశం మేఘామృతమై ఉన్నప్పుడు విమానం ఆకాశంలోకి లేవగానే మేఘాలు వాళ్ళని కమ్మినట్టుగా అనిపిస్తాయట. కిటికీల్లో నుండి బయటకు చూస్తే పొగ ఆవరించినట్టు మేఘాలు తప్ప వారికి ఇంకేం కనిపించడం లేదట. అయితే ఆ విమానం మేఘాలను చీల్చుకుంటూ వాటిని దాటి పైకి వెళ్తుంది. అక్కడ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యకాంతిలో మేఘాల వైపు చూస్తే అవి తెల్లగా మెరుస్తూ అద్భుత సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాయి. ఆకాశం నీలిరంగులో వింతగా మిరిమిట్లు గొలుపుతుంటే వీస్తున్న గాలి మబ్బుల యొక్క వేగాన్ని తరలిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం సూర్యునిలాగా నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటుంది. మన శ్రమలు మేఘాల వంటివి. మనం క్రింద నుండి వాటిని చూస్తే అబ్బో ఇవన్నీ మనల్ని ముంచేస్తాయా అన్నట్టుగా కనబడతాయి.
అయితే తాత్కాలికంగా ఉన్న శ్రమలు, వాటిని మనం దేవుని వైపు నుంచి చూస్తే అవి మాయమైపోతాయి. వెంటనే దేవుని యొక్క మహిమ మన మీద ప్రకాశిస్తుంది. రెండవది, మొదటిదేమో అతని ఆత్మ సొంబసిల్లిపోతా ఉంది, దేవుడు చేసే కార్యం చూడాలని ఆశిస్తున్నాడు. రెండవది, దేవుని మాట కొరకు చూస్తూ అతని కనుదృష్టి క్షీణిస్తూ ఉంది. 82వ వచనంలో చూస్తే, నన్ను ఎప్పుడు ఆదరించదవో అది నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నాను. కీర్తనకారుని ఆత్మ ఎంతో కాలంగా ఎండిపోయిన స్థితిలో ఉంది. ఆదరణ కోసం కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు. దీర్ఘకాలంగా మంచం మీద ఉన్న వారి యొక్క స్థితి, మనస్సాక్షి నిమిత్తం జైలుకు వెళ్ళిన వారి స్థితి కూడా అలాగే ఉంటుంది. మన ప్రార్థన, మన విన్నపం ఏవి ఫలించినట్లే ఉంటాయి కొన్నిసార్లు. బాప్తిసమిచ్చి యోహాను పరిస్థితి కూడా అలాగే ఉంది. దేశమంతటికీ మారు మనసును గూర్చి ప్రకటించాడు, 1000 మందికి బాప్తిసం ఇచ్చాడు, ఉజ్జీవాన్ని కన్నులారా చూశాడు. క్రీస్తు రాకడను గూర్చి ప్రకటిస్తూ ఉంటే దేశంలో గొప్ప మేల్కొలుపు వచ్చింది. ఆ తర్వాత క్రీస్తును తన ప్రజలకు పరిచయం చేశాడు. తన శిష్యులలో శ్రేష్టమైన వారిని ఆయన దగ్గరకు పంపించాడు. తన శిష్యుల సంఖ్య తగ్గిపోయి యేసు ప్రభు శిష్యుల సంఖ్య పెరిగిపోతుంటే సంతోషిస్తూ వచ్చాడు. హేరోదును అతని అవినీతి జీవితాన్ని గూర్చి గద్దించినందుకు అతడు చెరసాల పాలయ్యాడు. నజరేతు ప్రవక్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తనను చెరసాల నుంచి విడిపిస్తాడు అని ఎదురు చూశాడు. కానీ అలా జరగలేదు. వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. చివరకు యోహాను నిరాశపడిపోయాడు. క్రీస్తు రాకడ గుర్తులను గూర్చి యోహాను లేఖనాలు తిరగేసి పరిశీలించి ఉండొచ్చు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అన్యజనుల అధికారాన్ని నాశనం చేస్తుంది అని తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రపంచాన్ని ఏలుబడి చేయాలి. యెరూషలేము ప్రపంచ అధికారిక కేంద్రంగా ఉంటుంది. ఇవేవి జరగట్లేదేంటి? యేసు మెస్సయ్యా కాదా? హేరోదు చెరసాలలోని చీకటి గదిలో యోహాను నిరాశతో మునిగిపోయాడు. కనుక శిష్యులు ఇద్దరిని యేసు దగ్గరకు పంపించాడు. రాబోవాడవు నీవేనా, లేకపోతే మేము మరొకరి కొరకు కనిపెట్టాలా అని అడగమన్నాడు. యేసు ప్రభు తను చేస్తున్న కార్యాలను చూపించాడు. యోహాను పొరపాటు పడలేదు. కానీ చాలాసార్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు బైబిల్ వాక్యం మౌనంగా ఉంటే మనం పొరపాటు పడతాం. బైబిల్లో పొరపాటు లేదు, కానీ మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంటుంది. ఉదాహరణకు ఒక వాక్యాన్ని చూస్తే యాకోబు పత్రిక 5:14, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అని వ్రాయబడి ఉంది. దాని ప్రకారం రోగి సంఘ పెద్దలను పిలిపిస్తాడు. వాళ్ళు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు. అయితే అతడు స్వస్థపడలేదు కాబట్టి అతనికి బైబిల్ తప్పుగా అనిపిస్తుంది, లేక తనకు విశ్వాసం లేదేమో అనిపిస్తుంది. దేవుని వాక్యంలో తప్పు లేదు, మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంటుంది. జబ్బు పడిన ప్రతిసారి ఏ షరతులు లేకుండా స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్పలేదు. గొప్ప అపొస్తలుడైన పౌలు గారు కూడా దీర్ఘకాలంగా అస్వస్థతతో ఉండేవాడు. వైద్యుని యొక్క వైద్యం అతనికి అవసరమయ్యాయి. దేవుడు ప్రతిసారి అందరినీ స్వస్థపరచడు. అలాగైతే విశ్వాసులు చనిపోరు, ఇక్కడే ఉంటారు. ఇక్కడ యాకోబు పత్రికలో వాక్యం, విశ్వాసి పాపం చేసినప్పుడు పాప ఫలితంగా జబ్బు పడితే
అతడు సంఘ పెద్దలను పిలవాలి. అది దీని అర్థం. కీర్తనకారుడు తానున్న నిరాశాజనకమైన పరిస్థితుల నుండి పైకి రావాలని కోరుతున్నాడు. అయితే దేవుని వాక్యం నుంచి అతనికి ఆదరణ ఏమీ లేదు. కీర్తనకారుడికి 2 విషయాలు అత్యవసరంగా కావాలనుకున్నాం. ఒకటి, అతడు ఉజ్జీవింపబడాలి. 2, అతడు తిరిగి బలపరచబడాలి. అందుకే 83వ వచనంలో అంటాడు, నేను పొగ తగులుచున్న సిద్ధివలెనైతిని, ఆయనను నీ కట్టడలు నేను మరుచుటలేదు. ప్రాచీన కాలంలో మంచినీళ్ళు, ద్రాక్షారసం వంటివి, వాటిని పోయడానికి జంతు చర్మాలతో కుట్టిన తిత్తులు వాడేవారు. అటువంటి తిత్తులకు పొగ తగిలితే అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి. వాటిలో పోసిన వాటికి పొగవాసన పట్టేసి త్రాగలేకపోయేవారు. పొగవాసన చాలా ఘాటు వాసన. ఒకసారి కనుక అది అంటుకుంటే ఆ వాసన వదలదు. ఇక్కడ భక్తుడు అంటాడు, తాను పొగ తగిలిన సిద్ధిలాగా ఉన్నాను అంటున్నాడు. ఈ పొగ లోకాన్ని సూచిస్తుంది. ఈ లోక వాతావరణాన్ని బట్టి తాను పాడైపోయానని అతడు అనుకుంటున్నాడు. దేవుడు తనను వాడుకోడేమో అనే బాధ కూడా అతనిలో ఉంది. ఈ లోకపు చెడు వాసన తనకు అంటుకుంది. తను మరలా ఆత్మలో బలపడాలి, ఉజ్జీవింపబడాలి. ఆ పొగను వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. దేవుని వాక్యం హృదయపు లోతులలో నుండి శుద్ధి చేస్తుంది. ఈ లోకపు శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. ఆ శక్తి ఎటువంటి మురికినైనా కూడా శుభ్రపరుస్తుంది. ఈ విషయం మనకు ఎంతో శక్తినిస్తుంది. మనం లోకం నుండి తప్పించుకోలేము. మనం లోకంలో జీవించక తప్పదు. దేవదోషకులతో, అసహ్యమైన చెలోక్తులు విసిరేవారితో, భక్తిహీనులతో, పాపులతో కలిసి ఉండక తప్పదు. అయితే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే లోకం అనే దుర్వాసన మనలను అంటకుండా చేస్తుంది. 2వ విషయం, 84వ వచనం నుంచి 87వ వచనం వరకు మనం చూస్తే విపత్కర పరిస్థితి. 84వ వచనంలో మనం చూస్తే, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. ఇక్కడ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు వేచి చూస్తున్నాడు? కాలం గతించిపోతా ఉన్నది కదా, నా దినాలు గతించిపోతున్నా నా ప్రార్థనకు జవాబు మాత్రం రావడం లేదు అనుకుంటున్నాడు కీర్తనకారు. దేవుని వాక్యం నుండి తప్ప దేవుని బిడ్డల శ్రమలకు వేరే ఎక్కడి నుండి కూడా జవాబు రాదు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలియదు. ఆయన ప్రజలు తమ హృదయాలను ఆయన ఎదుట కుమ్మరింపచేస్తున్నారు. అయినా సరే ఆయన మౌనంగానే ఉన్నాడు. వెంటనే విడిపించమని మనం చేసే ఆర్తనాదాలకు దేవుడు వింతగా ఆలస్యం చేయడానికి, పరిస్థితులను చక్కపరచడానికి గల కారణాలు మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మనకు సహాయం చేస్తారు. యోబు, యిర్మీయా, యేసుక్రీస్తు ప్రభు జీవితాలను చూస్తే దేవుని యొక్క విశాలమైన వివేకవంతమైన ప్రణాళికలు మనం గ్రహించవచ్చు. దేవుని బిడ్డలు శ్రమలనేటువంటి వస్త్రాన్ని దేవుడే నేస్తా ఉన్నప్పుడు, ఆ వస్త్రాలు నేస్తా ఉన్నప్పుడు ఎరుపు, పసుపు, పచ్చ, ఈ రంగులు ఎంత అవసరమో నలుపు, గోధుమ రంగులు కూడా అంతే అవసరం. మనలో ఉన్న సమస్య ఏంటంటే మనం విశాలమైన దృక్పథంతో చూడం. మన దృష్టి చాలా చిన్నది. మనం ఎప్పుడు కూడా ఎంతసేపు కూడా పైనే చూస్తూ ఉంటాం. ఒక అతనికి జబ్బు చేసి మరణ దశకు వచ్చేసాడు.
ఒక వ్యక్తి ఇంట్లోంచి పారిపోయాడు, ఒకరికి ఉద్యోగం పోయింది, ఒకరికి ప్రమోషన్ ఇంకా రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నా సరే జవాబు రావట్లేదు. సంగతులను ఎప్పుడు కూడా మనం పైపైన చూస్తాం. ఆ సమస్యల వెనక ఉన్న కథ దేవుడికి తెలుసు. 85వ వచనం మనం చూస్తే, మోసంగా ఉచ్చులేస్తున్నారు, నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుగా గుంటలు తవ్విరి. దేవుని ప్రణాళిక నెరవేరడానికి చెడు మార్గాలు అవసరం లేదు. పని ఏదో విధంగా జరగడానికి తప్పులు చేయడం అనేది దేవుని పద్ధతి కాదు. దేవుడు తన ప్రజలకు ఉచ్చులు పెట్టడు. దేవునికి తన సార్వభౌమత్వంతో కార్యాలు చేయగల శక్తి ఉంది. ఆయనకు గుంటలు తవ్వాల్సిన అవసరం లేదు. సాతానుగాడు ఇటువంటి కార్యాలు చేస్తాడు. పోతీఫరు భార్య తన చూపులతో, తన కోరికతో, అబద్ధాలతో యోసేపుకు గొయ్యి తవ్వింది. దర్యావేషు శాసనాన్ని అడ్డుపెట్టుకుని బబులోన్లోని అధిపతులు దానియేలుకు గుంట తవ్వారు. మాటలలో యేసు ప్రభువును చిక్కుపరచాలని పరిసయ్యులు, హేరోదీయులు, శాస్త్రులు ఆయనకు గుంట త్రవ్వారు. దేవుడు అలాంటి పనులు చేయడు. అటువంటివి ఆయన న్యాయ విధుల్లోనే లేవు. అయితే పాపం ఎక్కడున్నా సరే దేవుడు దాన్ని కనిపెడతాడు. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనునని దేవుని వాక్యంలో ఉంది. మనం చేసే ప్రతి పని మీద మన వేలి ముద్రను విడిచిపెడతాం. మన పాపాలను రుజువులతో సహా చూపించగల సామర్థ్యం ఆయనకుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే గుంటలు తవ్వుతున్నారని కీర్తనకారుడు అంటున్నాడు. ఇంకా 86వ వచనం నుంచి 87వ వచనం వరకు మనం చూస్తే ముంచుకొస్తున్న ప్రమాదాన్ని చూస్తున్నాడు భక్తుడు. 86వ వచనం, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయము. శత్రువులు బాణాలు వేస్తున్నారని అతడు అంటున్నాడు. అయితే విశ్వాసం అనే డాలుతో ఆ బాణాలను ఎదుర్కొంటున్నాడు. అతని ప్రార్థన ముక్తసరిగా ఉంది. ఒక వ్యక్తి నిస్సహాయుడిగా ఉన్నప్పుడు ఉపన్యాసాలు చేయడు. ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేయండి అని కేకలేస్తాడంతే. ఒక వ్యక్తి ఈత రాదు, నీటిలో మునిగిపోతున్నాడు అనుకోండి, అతడు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడు. రక్షించండి రక్షించండి అని మాత్రమే అంటాడు. దేవునికి కూడా ప్రసంగాలు అవసరం లేదు. మన ప్రార్థన క్లుప్తంగా మన అవసరతకు తగినట్టు ఉంటే చాలు, అతనికి దేవుని నుండి సహాయం వస్తుంది. ఎలా సహాయపడాలో మనం దేవుడికి చెప్పనవసరం అవసరం లేదు. చాలాసార్లు మన సహాయం కోసం దేవుడికి సలహాలు ఇస్తూ ఉంటాం. వాళ్ళతో చెప్పి ఇలా చేయండి, లేకపోతే ఇలా చేయండి. నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన పద్ధతులు ఆయనకు ఉన్నాయి. ఆయన పద్ధతుల్లో తాను కార్యాన్ని చేస్తాడు. అందుకే ముక్తసరిగా చేశాడు ప్రార్థన. ఉపన్యాసాలు చేయలేదు ప్రార్థనలో. కొంతమంది ప్రార్థన చేయమంటే ఉపన్యాసాలు చేస్తారు. ప్రార్థన చేయమంటే దేవుడికే బోధ చేస్తారు. వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం కోసం ప్రార్థన చేయండి అంటే వాక్యాన్ని మళ్ళీ దేవుడికి చెప్తారు. దేవుడికి దగ్గర గుర్తు చేస్తారు ఆయనకి. చూడండి ఎంత సింపుల్గా చేశాడు. నాకు సహాయం చేయము అన్నాడు. కాబట్టి మనకు సహాయం కావాలి ఆయన నుండి, ఆయన సహాయం చేస్తాడు. 87వ వచనం మనం చూస్తే, భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తెప్పెను, అయితే నీ ఉపదేశములు నేను విడవకున్నాను. వారు దాదాపుగా నాశనం చేయబోయారు. అయితే భక్తుడు ఇక్కడ తప్పించుకున్నాడు. దేవుడు వాళ్ళు దాటలేని గీతను ఒకదాన్ని గీసేశాడు అనమాట. దీని విషయం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో లాబాను యాకోబును తరిమినట్టుగా ఉంది. లాబాను పక్షంగా అతని కొడుకులు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు. వాళ్ళు మొరటు మనుషులు. యాకోబు అంటే విపరీతమైన కోపంతో ఉన్నారు. లాబాను దారి పొడవున కోపంతో ఊగిపోతూ వచ్చి ఉన్నాడు. దాదాపు 400 మైళ్ళు ప్రయాణం చేశాక
యాకోబు బృందం కనపడింది. ఈ దెబ్బతో యాకోబు పని అయిపోయింది అని అనుకుని ఉండొచ్చు. అయితే ఆ రాత్రి దేవుడు గీత గీశాడు. ఇదిగో లాబాను, యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ నువ్వేది పలకొద్దు అన్నాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా అటువంటి అనుభవం ఎదురైంది. అతడు ప్రమాదపు అంచుల వరకు వచ్చి ఆగిపోయాడు. అయితే భక్తుడు అంటాడు, అయితే నేను నీ ఉపదేశములను మరువలేదు అని ధైర్యంగా చెప్తున్నాడు. కీర్తనకారుని శత్రువులు అదే కోరుతున్నారు. అతడు విశ్వాసం నుంచి తొలగిపోవాలి, అది వాళ్ళ ఆశ. శత్రువులు ఎంత ఎక్కువగా దాడి చేస్తా ఉంటే అతడు అంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుంటున్నాడు. 88వ వచనంలో మనం చూస్తే, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించు. దేవుని వాక్యము దేవుని నోటి నుండి వచ్చిందే. ఈ బైబిల్ అనే పుస్తకానికి ప్రేరణ ఇచ్చినవాడు ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త. బైబిల్ పాతబడిపోవద్దు, దానిలో తప్పులు లేవు. దేవుడు అబ్రహామును కల్దీల ఊరు నుండి పిలిచినప్పుడు ఆయనకు అణువు యొక్క శక్తిని గురించి తెలుసు. దేవుడు అబ్రహాముకు ఏం చెప్పకపోయినా మహామేధావులైన శాస్త్రవేత్తల కంటే ఆయనకి ఎక్కువ తెలుసు. మండుచున్న పొదలో మోషే మాట్లాడిన దేవునికి అంతరిక్షాన్ని గురించి అంతా తెలుసు. ఈ దేవుడు, ఇలాంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ అంతా మనకు తెలిసినా మనం మాత్రం ఆ వాక్యానికి విధేయత చూపించు. మనిషి యొక్క స్వీయ చిత్తం అంత బలమైంది. సాతాను మోసం అంత శక్తి గలదు. దేవుని వాక్య ప్రకారం మనం చేయాలనుకున్నా చెయ్యగల శక్తి మనకు లేదు. భక్తుడికి ధర్మశాస్త్రం తెలుసు, అయితే అతనికి కావలసింది జీవం. కఠినమైన పరిస్థితి అతన్ని నమ్మకమైన విశ్వాసిగా మార్చింది. దేవా, నాకంతా తెలిసినా నీవు చెప్పేదే మంచిది, పరిపూర్ణమైనది. నీకు విధేయత చూపాలని నాకు ఉన్నప్పటికీ నాకు శక్తి సరిపోదు. కాబట్టి దేవా, నీ కృపచేత నన్ను బ్రతికించు అంటున్నాడు. నీ కృపచేత నన్ను బ్రతికించు. నీ జీవం నాలో ఊది నేను జీవించేలా చెయ్యి అంటున్నాడు. ఎప్పుడైతే నీవు నన్ను జీవించేలా చేస్తావో అప్పుడు నేను నీ ఆజ్ఞలను, నీవు నియమించిన శాసనాలను నేను అనుసరిస్తాను అంటున్నాడు. ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక భాగాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.